స్వర్గీయ దర్శి శ్రీరామమూర్తి 16వ వర్ధంతి సందర్భంగా భద్రాచలం సరోజిని వృద్ధాశ్రమంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా తొలితరం తెలంగాణ పోరాట యోధులు, రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మరియు ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు తిప్పన సిద్ధులు మరియు ప్రముఖ రోటరీ నాయకులు, లయన్స్ క్లబ్ సభ్యులు, ఆల్ పెన్షనర్స్ సభ్యులు అయిన యోగ సూర్యనారాయణ, ఎస్కే అజీం, కన్నయ్యలాల్, కెఎస్ఎల్వి ప్రసాద్, సుబ్బయ్య చౌదరి, యుటిఎఫ్ సీనియర్ నాయకులు దర్శి శ్రీరామమూర్తి బంధువు అయిన ఎస్ రాజా శ్రీనివాస్, దర్శి తిరుమలరావు తదితరులు స్వర్గీయ శ్రీరామమూర్తి సేవలను కొనియాడారు. అనంతరం వృద్ధులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి చేతుల మీదుగా వృద్ధులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ డివిజన్ ఉపాధ్యక్షులు ఎం హరినాథ్, జి మురళీకృష్ణ, సుబ్రహ్మణ్యం చుక్క రాంబాబు, రామరాజు కిషన్ రావు, నారం సత్యనారాయణ, జిసిసి కోటేశ్వరరావు, దుర్గాప్రసాద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. మరి బాబాయ్ అని పిలువబడేటువంటి దర్శి శ్రీరామూర్తి గారి గురించి చెప్పాలంటే ఒక పూట కూడా చాలదు. మరి అది ఆనాటి రోజులు. నాకు ఆయన 1971 నుండి నాకు వారితో పరిచయం ఉంది. పరిచయం అంటే ఆయనతో ఏ రాజకీయాలకో దేనికో తిరిగేవాడిని కాదు, కుర్రాన్ని. ఆయన చూసేవాడిని. మా పార్టీ ఆఫీస్ వెనక వాడి ఇల్లు ఉండేది. ఆ రకంగా మరి వాళ్ళ అబ్బాయి మన బట్టి అనంతరాములు గారితో ఆయన ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాడు. అలాగే మరి మల్లు భట్టి గారితో కూడా ఆయనకి మంచి పరిచయం ఉంటే ఆ కుటుంబంతో ఎప్పుడూ ఈయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి అనంతరాములు గారు పోటీ చేస్తానికి వెళ్ళినప్పుడు మన భద్రాచల ప్రాంతం నుండి అనేక మంది దగ్గర చందాల రూపంలో వసూలు చేసి మరి వారికి సహాయం చేసినటువంటి గనుడు. ఉదయం లెగ్గానే ఆయన మరి నిలిపాకెళ్ళి పాఠాలు చెప్పుకోవడం లేదు తెలవదు, కానీ అరవై సందర్భం పెట్టి వచ్చి ఊళ్ళో ఏ మూల ఏ కార్యక్రమం కావాలన్నా సీతారామ ఆఫీసు క్లబ్లో సింథటిక్ సుమారు 15-20 లక్షల సింథటిక్ కోర్టు నిర్మాణంలో కానివ్వండి, అదేవిధంగా ఆఫీసర్స్ క్లబ్లో వుడెన్ కోర్టు యొక్క నిర్మాణంలో కానివ్వండి, అప్పటి పార్లమెంటు సభ్యులు దుంప మేరీ విజయ్ కుమారి వాళ్ళతోటి ఆర్థిక సహాయం రాబట్టి వాటి నిర్మాణంలో, అదేవిధంగా ఈరోజు మన భద్రాచల పట్టణంలో స్త్రీలు పురుషులు అందరూ నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి మా గురువు గారు దర్శి శ్రీరామమూర్తి గారి ఈ 16వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సభ్యులు, అదేగాక రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సరోజిని వృద్ధాశ్రయంలో మరి అన్నదాన కార్యక్రమం పాల్గొనడం నాకు ఆయన శిష్యుడిగా నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే దుర్గంపాడులో 84 నుంచి 84, 85, 86, 87 8th, 9th, 10th ఆయన దగ్గరే చదువుకోవడం జరిగింది. నిజంగా నా మదర్ టంగ్ ఉర్దూ అయినా కూడా నేను ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడిన కారణం మా గురువుగారే. ఎందుకంటే ఆ రోజుల్లో హోంవర్క్ రాకపోయినా, చెప్పిన పాఠం అప్పచెప్పకపోయినా తన్నులు పడేవి. నాకు చాలాసార్లు కొట్టారు ఆయన. ఆ గుర్తొచ్చి ఆయన అట్లా చెప్పడం వల్లే ఈరోజు తెలుగు రాయడం కానీ మాట్లాడటం కానీ ఇంత స్పష్టంగా రావడానికి కారణం ఆయన. అదేవిధంగా అంతటితో ఆగిపోలేదు. నేను పాకలపాటి రామారావు గారి దగ్గర 90లో జాయిన్ అయిన కానీ ఈ క్లబ్కు పోవడం అలవాటు. శ్రీరామూర్తి గారు డిగ్రీ కాలేజ్ డెవలప్మెంట్ కోసం చాలా ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా లెక్చరర్స్లో నన్ను తీసుకొని ల్యాబ్స్ మొదలు డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేశాడు శ్రీరామూర్తి గారు. తర్వాత డిగ్రీ కాలేజ్ ప్లేస్ గురించి కూడా ఆయన ప్రయత్నం చేశాడు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఊళ్ళో ఒక టీచర్గా తను గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అటు రాజకీయ నాయకుల మధ్యలోను, తర్వాత ఆఫీసర్స్లోను, తర్వాత అది కాకుండా కాలేజీలలో అతను స్కూల్ టీచర్ అయినా కూడా ఒక గొప్ప టీచర్గా, ఒక గొప్ప వ్యక్తిగా అందరి యొక్క కార్యక్రమాలు తనవిగా భావించి అభివృద్ధి చేసేవాడు.
ప్రోత్సహించేవాడు. అంత గొప్ప వ్యక్తి శ్రీరామూర్తి గారు. నాకు బాగా పరిచయమైన ఒక విషయం ఏంటంటే ల్యాబ్స్ అన్ని కూడా చాలా చిన్నగా ఉన్నాయి. బంధు గారు మా నాన్నగారితో కలిసి పనిచేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మన్య ప్రాంతంలో యూటీఎఫ్ అనేది ఒక ఉపాధ్యాయ సంఘం ఎలా అయితే వెలుగుగా ఉండేదో ఈరోజు పెన్షనర్స్ కూడా ఆ విధంగా ఆయన మరి వయసు అయినా సరే చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మా తాతగారి విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మా తాతగారు 1936లో జన్మించడం జరిగింది. మరి ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కారంచేడు ప్రాంతంలో జరిగింది. కారంచేడు ప్రాంతంలో జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి రామారాయుడు గారు కానివ్వండి, పెద్దగంటి సత్యం గారు కానివ్వండి, పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా ఆయన సహోద్యోగిగా ఉండడం జరిగింది. అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ వేటపాలెంలో చేశారు. ఆ చేసిన తర్వాత వారి బంధువులందరూ కూడా ఈ బూర్గంపాడు భద్రాద్రి పట్టణాల్లో స్థిరత్వం ఏర్పరచుకోవడం వల్ల ఈ ప్రాంతానికి రావడం, వచ్చిన తర్వాత 1962లో తన ఉద్యోగ ప్రస్థానాన్ని గోళ్ళగట్టలో ప్రారంభించడం జరిగింది.